పవన్ కళ్యాణ్ సార్ గారు ఇట్లా పనులు చేయడం ఆయన చాలా మంచిది. గ్రామం తరపున అందరికీ ఆయనకి అందరికీ నమస్కారం. ఆయనకి మాకు ఈ గచ్చు కట్టియడం వలన చాలా ఉపయోగకరంగా ఉంది. లేదంటే మేము నీళ్ళు ఎక్కడానికి చాలా దూరం వెళ్తుండే. ఇది కట్టించడం వలన మా పశువులకి ఈడ చుట్టుముట్టు ఉన్న దొడ్లకి చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు చేసిన అతి ముఖ్యమైనది, అతి గొప్పదైనది, మీ జీవితాంతం మీ పిల్లలు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కళ్ళారా చూస్తూ ఆనంద బాష్పాలు సార్. పశువులు, అడవి జంతువులు, పక్షువులు నీరు తాగుతా అంటే ఆ పుణ్యం మీకు తరతరాల ఉంటుందని మా జిల్లా తరపున, మా తరపున, మా మోహోది ఆబి తరపున మరొకసారి మీకు తల వంచి నమస్కారం చేస్తున్నాం సార్. నా పేరు చల్లకోటయ్య సార్. ఇక్కడ పేలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ పేలకుర్తి విలేజ్ 3వ వార్డులో పశువుల నీటితోటి కట్టడం వల్ల ఇక్కడ ఈ ఏరియా వామితొట్ల వాళ్ళకి, పశువులకి అన్నిటికీ చాలా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల అయితే చాలా మంచిగానే ఉంది. ప్రజలు ఇబ్బంది లేకుండా నీళ్లు బాగా, బోరు నీళ్ళు బాగా మంచిగా పారడం వల్ల ఇక్కడ పశువులు, ఎద్దులు, బర్రెలు అన్నీ నీళ్లు తాగడానికి మంచిగా సౌకర్యం అయితే బాగా చేసినారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇది చేసి 2025-26 సంవత్సరంలో కట్టడం జరిగింది. ఇక్కడ ఉపాధి హామీ కూలీల కిందనే పని చేయించి కట్టించడం కూడా జరిగింది ఇక్కడ పేలకుర్తి గ్రామంలో. పవన్ కళ్యాణ్ సార్ గారు ఇట్లా పనులు చేయడం ఆయన చాలా మంచిది. ఆయన సార్ గారికి ఇంకోసారి ఈ గ్రామం తరపున అందరికీ ఆయనకి అందరికీ నమస్కారం. ఆయనకి ఇట్లా పనులు చేయడం వల్ల ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా ప్రజలు బాగా మంచిగా ముందు ఉండి ఆయనకి మళ్ళీ సహకరించగలరని కోరుతున్నాం సార్. ఇంతకుముందు ఇక్కడికి లేదు సార్ పశువులకు నీళ్ళు ఆపడానికి. ఇక్కడ ముందుకు ఊర్లోనే ఉండేది నీటి తొట్లు. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. దీనివలన ప్రజలకి దగ్గర ఉన్నందుకు అందరూ వాముల దొడ్ల వారికి అందరికీ చాలా ఉపయోగంగా ఉంది. దీనివల్ల అందరికీ మంచి సౌకర్యమే. పవన్ కళ్యాణ్ సార్ వారు చేయడం కూడా చాలా మంచి పనులు. ఇటువంటి పనులు చేస్తే ఆయన మళ్ళా అధికారంలోకి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు కూడా సహకరిస్తారు కూడా. అంతే సార్. పేలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. నా పేరు అమర్నాథ్. మాకు ఈ గచ్చు కట్టియడం వలన చాలా ఉపయోగకరంగా ఉంది. లేదంటే మేము నీళ్ళు ఎక్కడానికి చాలా దూరం వెళ్తుండే. ఇది కట్టించడం వలన మా పశువులకి ఈడ చుట్టుముట్టు ఉన్న దొడ్లకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ ఈ దొడ్డి పశువులకి నీళ్ళు ఆపేది కట్టించడం వలన చాలా ఉపయోగకరంగా ఉంది. లేదంటే మేము కిలోమీటర్ దూరం వెళ్ళి ఎత్తరాల్సి ఉండే. ఇక్కడ మాకు కట్టియడం వల్లనే చుట్టుముట్టు దొడ్ల వాళ్ళకి చాలా బాగుంది. ఇందుగా ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కళ్యాణ్ సార్ గారికి కట్టించినందువలన కళ్యాణ్ సార్ గారికి నా యొక్క ధన్యవాదములు. కోడుమూరు మన ప్రజల అందరికీ నా యొక్క నమస్కారములు. మీ పేరు? శ్రీనివాసులు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది కట్టేది? సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. సంవత్సరం మేలు. మరి నీళ్ళు అప్పుడు పసలకి మంచి చెడ్డ బాగుంది. ఇన్ని సంవత్సరాలు లేకుండా కదా? లేకుండా 30 సంవత్సరాలు అవుతుంది. లేదు, బాగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ఛాన్స్ మరి బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. నీళ్ళు తాగుతాయి, మోసుకుంటారు పశువులకి, ఎద్దులకి మంచి చెడ్డ. ఇంతకుముందు లేకున్నప్పుడు నీళ్ళు తాగిస్తుంటారు. ఆ గుమ్ములు ఆడ గుమ్ములు. ఇప్పుడు మేలు. మాది పేలకుర్తి గ్రామము. నా పేరు ఉగాది వెంకటేశ్వర్లు. గత పల్లె పండుగ ఫస్ట్ ఫేజ్లో పేలకుర్తి గ్రామమునకు పశువుల తొట్టి ఒకటి శాంక్షన్ అయింది. దాన్ని ఈ గూడూరు రోడ్లో నిర్మించినారు. దీని వలన
పశువులకు కానీ మనుషులు దొడ్లకి ఎద్దులకి ఎత్తుకొని పోనీకే కానీ దేనికైనా అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో కానీ ఈ గవర్నమెంట్కి చేయూత అందిస్తారు రైతులు. ఇటువంటి తొట్లు ఇంకా మా ఊర్లో ఇంకో 2 ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఇది గత 20-30 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉంది. ఇక్కడ కొత్తగా బోరు వేసినారు. బోరు వేసిన తర్వాత ఈ తొట్టి కట్టడము రైతులకి కానీ పశువులకు కానీ చాలా ఉపయోగంగా ఉంది. దీనివల్ల ఉపయోగం ఉందా? దీనివల్ల చాలా ఉపయోగం. దీని తరపున కూటమి ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఈ చెప్పాలనుకుంటున్నారా? చెప్తాం. ఈ పశువుల తొట్టి నిర్మాణం చేసిన కూటమి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాం. మా రైతుల తరపున మా రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాం.